వీరితో కలిసి కన్న కొడుకును చంపిన తల్లి దాదాపు ఏడాది తర్వాత తల్లి చంపిందని పోలీసులు తేల్చారు. వెంకటాయపల్లిలో నివసిస్తుంది తల్లి మహమ్మద్ రహీనా. మహమ్మద్ రహీనాకు 25 ఏళ్ల కొడుకు అహ్మద్ పాషా ఉన్నాడు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లికి చెందిన కందల భిక్షపతితో రహీనాకు వివాహేతర సంబంధం ఉంది. అయితే తల్లిని కొడుకు నిలదీశాడు. వివాహేతర సంబంధానికి కొడుకు అహ్మద్ అడ్డొస్తున్నాడని ప్రియుడు భిక్షపతితో కలిసి మర్డర్ ప్లాన్ వేసింది రహీనా. అహ్మద్ను బైక్పై ఎక్కించుకొని అబోతుపల్లి దగ్గర తీసుకెళ్లింది నిందితులు. ఇక అహ్మద్కు బలవంతంగా మద్యం తాగించారు నిందితులు. ఆ తర్వాత చున్నీతో ఉరేసి హత్య చేశారు. అహ్మద్ మృతదేహాన్ని హల్దీబాగ్లో పడేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు నిందితులు. గత ఏడాది సెప్టెంబర్ 28న ఈ ఘటన జరిగింది. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. అయితే కొడుకు కనిపించలేదంటూ తల్లి ప్రచారం చేసింది. అయినా పిఎస్లో ఫిర్యాదు చేయలేదు తల్లి. తల్లిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో తల్లి రహీనా నిజం ఒప్పుకుంది. రహీనాను రిమాండ్కు తరలించారు పోలీసులు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకుని వీడితో కలిసి తల్లి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూఫ్రాన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నరేందర్ గౌడ్ ఈ వివరాలు వెల్లడించారు. గత సంవత్సరం సెప్టెంబర్ 28న తూఫ్రాన్ మున్సిపల్ పరిధిలోని హల్దీబాగ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు వెంకటాయపల్లికి చెందిన అహ్మద్ పాషాగా గుర్తించారు. అయితే కొడుకు కనిపించకుండా వెళ్ళిన మృతుడి తల్లి ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో మృతుడి తల్లి మహమ్మద్ రహీనాపై అనుమానంతో పోలీసులు విచారించారు. ఆమెకు మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లికి చెందిన భిక్షపతి అనే వ్యక్తితో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కలిగి ఉండడంతో తన బంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడని అహ్మద్ పాషాను నిందితులు బైక్పై ఎక్కించుకొని అబోతుపల్లి దగ్గర మద్యం తాగించి మెడకు చున్నీతో ఉరివేసి హత్య చేసి హల్దీబాగ్లో పడేసి వెళ్ళిపోయారంటూ డీఎస్పీ చెప్తున్నారు. ఇక నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ కేసు ట్రేస్ అవుట్ చేయడంలో చురుకుగా పనిచేసిన మిగతా సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకునని చూడకుండా చంపించింది ఆ తల్లి. ప్రియుడితో కలిసి ఏకంగా 25 ఏళ్ల కొడుకుని హత్య చేసింది. 9 నెలల తర్వాత ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడి మృతిపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో 9 నెలలుగా భయపడలేదు. ఈ విషయం తాజాగా ప్రియుడితో కలిసి 25 ఏళ్ల కొడుకుని హత్య చేసినట్లుగా తల్లి ఒప్పుకున్నంతో స్థానికులంతా కూడా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మెదక్ పోలీస్ రెస్పాండ్ అయ్యారు. ఒకసారి చూద్దాం. చాలా అతి ముఖ్యమైన ఒక కేసుని గత 10 నెలల నుంచి పరిశోధనలో పెండింగ్లో ఉన్న ఒక కేసు, మర్డర్ కేసుని తూప్రాన్ సిఐ రంగకృష్ణ తర్వాత ఎస్ఐ శివానందం అండ్ టీము ఇవాళ ఛేదించడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 నవంబర్ 28వ తారీఖు నాడు ఇక్కడ తూప్రాన్ దగ్గర ఈ హల్దీబాగ్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవము అనేది ఆ రోజు కనబడడం జరిగింది. అది ఒక గుర్తు తెలియని వ్యక్తిని మర్డర్ చేసి హత్య చేసి అక్కడ అప్పుడు కనబడింది. ఆ పరిస్థితుల్లో అప్పుడు కేసు నమోదు చేసుకొని ఆ వ్యక్తి గురించి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఆ వ్యక్తి యొక్క ఆనవాళ్ళు ఆచూకీ తెలుసుకుందామని చెప్పేసి. బట్ అప్పటి నుంచి ఆ కేసు అలానే పెండింగ్గా ఉంది. ఏ రకంగానైనా ఈ కేసును ఛేదించాలన్న ఉద్దేశంతో టీమ్స్ అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి. ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైతే మృతుడికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా వైరల్ చేయడం జరిగింది. కొంత మాకు ఈ సాంకేతిక ఆధారాలు ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టీమ్స్ని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసి మళ్ళీ టీంని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అందులో భాగంగా సిఐ రంగకృష్ణ తర్వాత ఎస్ఐ శివానందం అనే టీము కొన్ని సాంకేతిక ఆధారాలతోటి ఈ మృతుడిని గుర్తించడం జరిగింది. మృతుడు వచ్చేసి అహ్మద్ పాషా అని చెప్పేసి మన వెంకటాయపాలెం తూప్రాన్ మండలంలో వెంకటాయపాలెంకి సంబంధించిన 25 సంవత్సరాల ముస్లిం యువకుడు. తర్వాత మృతుడు ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత ఈ మృతునికి సంబంధించిన వివరాలు మిగతా అన్నీ కూడా ఎవరు చేశారు అనే విషయాన్ని కనుక్కుంటే దీంట్లో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇతని మృతుడి హత్యలో పాలు పంచుకున్నది అతని తల్లి కావడము నిజంగా దురదృష్టకరము. తల్లి తర్వాత కందుల భిక్షపతి అని ఇంకొక విఆర్ఓగా పనిచేస్తున్న వ్యక్తి ముప్పిరెడ్డిపల్లికి సంబంధించిన వ్యక్తి. ఇతనితోటి గత 15 సంవత్సరాల నుంచి ఆమె సహజీవనం కొనసాగిస్తుంది. తన వివాహేతర సంబంధం చిన్నప్పుడే భర్త చనిపోయిన తర్వాత బాబు ఉన్నప్పుడు తర్వాత ఇతనితో కంటిన్యూ అవుతున్నది. అయితే ఈ సంబంధం గురించి మృతుడు తల్లితోటి డిస్కస్ చేయడము, తర్వాత ఇష్యూస్ గొడవలు అవుతుంటే తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పేసి ఇతన్ని హత్య చేయాలని నిర్ణయించుకొని
ఆ రోజు అతను కూడా బాగా మద్యము సేవించిన తర్వాత అతను కూడా మద్యం దాపి అక్కడికి హల్దీబాగ్ తీసుకెళ్ళి అంతకుముందే వాళ్ళు ప్లాన్ ప్రకారం కొనుక్కున్న ఒక నైలాన్ వైరు ఏదైతే మనకు బర్లకు ఏదైతే కట్టేది ఉందో తుప్రాన్లో ఒక వైరు మనకు తాడు కొనుక్కొని ఆ తాడుతోటి అక్కడ చెట్టుకు బిగించి అతన్ని స్ట్రాంగులేషన్ అంటారు. సో ఆ రకంగా మెడ చుట్టూ చుట్టి అతన్ని మత్తులోకి జారుకున్న తర్వాత అతన్ని చంపేయడం జరిగింది. సో ఆ తర్వాత ఎక్కడ కూడా తల్లి మిగతా వాళ్ళు కూడా ఏంటంటే కొడుకు తప్పిపోయినానో లేకపోతే దాని గురించి అనేది రిపోర్ట్ ఇవ్వలేదు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. సో అక్కడ నుంచి వీళ్ళు మెల్లిగా అంటే ఇది బయటపడుతుంది అనే ఉద్దేశంతో ఈ తల్లి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది రెహానా అని. ఆమె చాలా ప్రాంతాలు తిరుగుతూ వచ్చింది. మళ్ళీ మేము ఈ కేసుని మళ్ళీ సవాల్గా మేము స్వీకరించి దీన్ని ఛేదించడం జరిగింది. సో వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ నేరంలో ఏదైతే బైక్ యూజ్ చేసినారో బైక్ మీద తీసుకెళ్ళినారో అక్కడిని మృతుడిని ఆ బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా తాడు ఏదైతే హత్యకు ఉపయోగించడానికి తీసుకున్న కొనుక్కున్న తాడును కూడా తీసుకోవడం జరిగింది. ఈ కేసు ఈ ఛేదనలో చాలా సంచలనాత్మకమైన విషయం ఏంటంటే 10 నెలల నుంచి పెండింగ్లో ఉన్న కేసుని తీయడము తర్వాత దీన్ని అనేది మామూలు విషయం కాదు. ఈ కేసు ఛేదించడంలో టీము గోవర్ధన్, కృష్ణ, వెంకట్, తర్వాత నరేందర్, దుర్గేష్, సురేష్ అని మా ఏదైతే క్రైమ్ పార్టీ టీం ఉన్నారో వీళ్ళు కూడా పాల్పంచుకున్నారు. చాలా ఎక్సలెంట్ వర్క్ చేసిన సిఐ అండ్ ఎస్ఐని మరియు టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ విషయంలో జిల్లా ఎస్పీ గారు కూడా వీళ్ళకు అభినందనలు తెలియజేయడం జరిగింది. వీళ్ళని కూడా రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం, రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ హత్యకు ప్రియుడు కూడా సహకరించాడు. 9 నెలలుగా ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ మిస్సింగ్ కేసు సంబంధించి పోస్టర్లు వేయడంతో కొంతమంది గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విషయాన్ని ఆరా తీశారు. దీంతో వ్యవహారం మొత్తం బయటపడింది. ప్రియుడితో కలిసి తల్లి కొడుకుని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఏకంగా వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతోనే 25 ఏళ్ల కొడుకుని ప్రియుడితో కలిసి హతమార్చింది ఆ తల్లి. హతమార్చి హల్దీబాగ్లో పడేసి ఏమీ తెలియనట్టుగా 9 నెలలుగా ఇంట్లోనే గడుపుతోంది. ఈ విషయంపై పోలీసులు ఆరా తీయడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. రైట్, మా కొలీగ్ దుర్గారెడ్డి జాయిన్ అవుతున్నారు. దుర్గారెడ్డి, మెదక్ తూప్రాన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తం వ్యవహారం ఎట్లా బయటపడింది? సంవత్సరాల యువకుడు హల్దీబాగులో అనుమానాస్పద మృతి చెందడం జరిగింది. దాంతో పోలీసులు వివిధ కోణాల్లో సోషల్ మీడియా, బస్ స్టాండ్లు, బస్సుల్లో కూడా ఒక ఫోటో మిస్సింగ్, ఇతను తెలిసిన వివరాలు ఎవరైనా ఉంటే కూడా చెప్పగలరని చెప్పి ఆ చెప్పిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పి కూడా చాలా చోట్ల తూప్రాన్ ఆ బస్ స్టాండ్ ప్రాంతం, మెదక్, ఆ తర్వాత సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ ఈ ప్రాంతాల్లో కూడా విరివిగా దాదాపు 1000 పోస్టర్లు అతికించారు. అంటే ఆ 1000 పోస్టర్లో ఒక వ్యక్తి మాత్రం ఇతని పేరు పాషా, ఇతని ఈ ఊరు అని చెప్పి కొంత ఆనవాళ్ళు గుర్తుపట్టి ఇతను ఇట్లా సంగతి అని చెప్పి పోలీసులు కొంత క్యూ ఇచ్చారు. ఆ క్యూను అనుసరించి తల్లిని విచారించగా తల్లి మాత్రమే తనకు ఎవరైతే భిక్షపతి అనే వ్యక్తికి తల్లి ఉన్న సంబంధాన్ని బయటపెడుతున్నాడు, అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ ప్రకారంగా హత్య చేసి హల్దీబాగులో పడేసినట్లుగా ఆ విచారణలో తేలిన తల్లిని విచారించిన తర్వాత ఆ తర్వాత ప్రియుడు భిక్షపతిని కూడా విచారించి ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్లాన్ ఏం చేశారు, ఎట్లా చేశారంటే కూడా వాళ్ళు మాకు అడ్డు తగులుతున్నాడు కనుక అది తొలగించుకోవడానికి యొక్క హత్య చేసినట్లు నిందితులు ఇద్దరు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళని మాత్రము అరెస్ట్ చేసి విచారించిన తర్వాత జైలుకు పంపారు. అంటే 9 నెలలు కూడా వీళ్ళ యొక్క కొడుకు చనిపోయాడని చెప్పి కూడా బంధువులే కావచ్చు లేకుండా మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా ఆధారాలు అంటే లేకుండా చేయడం ప్రయత్నం చేశారు కనుక ఖచ్చితంగా నేరం ఎంతటి వారు చేసినా ఎవరు చేసినా ఖచ్చితంగా ఏదో దొరుకుతుందని చెప్పి ఇదే ఉదాహరణ అని చెప్పి కూడా పోలీసులు కూడా తల్లిని వివిధ కోణాల్లో విచారించి గ్రామస్తులతో పాటు మిగతా ఆ తాండకు సంబంధించిన అందరికి కూడా విచారిస్తే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత 9 మాసాల తర్వాత జరిగిన ఏదైతే హత్య పాష ఉందో అతను ఆ రోజు మాత్రం అనుమానాస్పద మృతిగా మాత్రం కేసు నమోదు చేసుకున్న తూప్రాన్ పోలీసులు వివిధ కోణాల్లో విచారించి ఇప్పుడు మాత్రం నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా వాస్తవం ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి కూడా తల్లి ఆ తర్వాత ప్రియుడు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ సిఐ ఆ తర్వాత డిఎస్పీ, ఏసీపీ వీళ్ళంతా కూడా ఒక టీమ్ గా ఏర్పడి వివిధ కోణాల్లో ఖచ్చితంగా పాషా ఎవరు, ఎందుకు ఈ విధంగా హల్దీబాగులో పడేశారు, లేకుండా ఇది హత్యనా అనుమానాస్పద మృతి అని చెప్పి కూడా ఆ ఫోటో వివిధ రకాలుగా సోషల్ మీడియాలో వాళ్ళు ప్రకటన చేయడం తోటి వాస్తవాలు బయటకు వచ్చినాయని చెప్పొచ్చు. రాము, ఏదేమైనా సరే అంటే ఇటీవల చూసినట్లుంటే వాస్తవానికి ఆ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు,
లేకుంటే ఏదైతే వాళ్ళ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని చెప్పి కన్నవారిని కూడా, అంటే దాదాపు గతంలో చూస్తే 10, 8, 6 సంవత్సరాల పిల్లలు ఉంటే ఈసారి మాత్రము 25 సంవత్సరాలు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఎక్కడికైనా వద్దనుకున్నా పారిపోయినా అతను బతికేవాడు కనుక అతను 4-5 సార్లు అంతకు ముందే గతంలోనే హెచ్చరించినా కానీ తల్లి వినలేదు. ఆ తర్వాత కూడా ఈ రకంగా వివరిస్తుందని చెప్పి కూడా ప్లాన్ చేసి ఒక హత్య చేసి అల్దివాగులో పడేసినట్లు నిర్ధారణ అయింది. దాంట్లో నిందితులు ఒప్పుకోవడం జరిగింది. దీంతో వాళ్ళందరూ కేసు విచారించి అరెస్ట్ చేసినట్లు మనకైతే ఆ సమాచారం వస్తుంది. రాము. రైట్, ఎస్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. సో ఇది ఏకంగా 25 ఏళ్ల కొడుకుని అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని 25 ఏళ్ల కొడుకుని కూడా హతమార్చింది ఆ కసాయి తల్లి. ఇక 15 ఏళ్లుగా ఆ భిక్షపతి అనే వ్యక్తితో రహీనా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే పోలీసులు కొన్ని సాంకేతిక ఆధారాలు కూడా దొరకబట్టారు ఈ ఘటనలో. అలాగే పోస్టర్లు కూడా వేశారు. సోషల్ మీడియా ద్వారా కూడా కొంత ప్రచారం జరిగింది. చివరికి పోలీసులకు అనుమానం వచ్చి రహీనాని విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కన్న తల్లి ఇంత కసాయిగా మారి కొడుకుని చంపిందనే విషయాన్ని బయటపెట్టారు పోలీసులు. అయితే ఆ కొడుకు చాలా కాలంగా నిలదీస్తున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి ప్రియుడితో కలిసి హత్య చేసి కొడుకుని హల్దీవాగ్లో పడేసిన ఘటన సంచలనం రేపింది. దాదాపు 9 నెలల తర్వాత ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారు మళ్ళీ చూద్దాం. అతి ముఖ్యమైన ఒక కేసుని గత 10 నెలల నుంచి పరిశోధనలో పెండింగ్లో ఉన్న ఒక కేసు, మర్డర్ కేసుని తూప్రాన్ సిఐ రంగకృష్ణ తర్వాత ఎస్ఐ శివానందం అండ్ టీము ఇవాళ ఛేదించడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 నవంబర్ 28వ తారీఖు నాడు ఇక్కడ తూప్రాన్ దగ్గర ఈ హల్దీవాగులో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవము అనేది ఆ రోజు కనబడడం జరిగింది. అది ఒక గుర్తు తెలియని వ్యక్తిని మర్డర్ చేసి హత్య చేసి అక్కడ అప్పుడు కనబడింది. ఆ పరిస్థితిలో అప్పుడు కేసు నమోదు చేసుకొని ఆ వ్యక్తి గురించి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఆ వ్యక్తి యొక్క ఆనవాళ్ళు ఆచూకీ తెలుసుకుందామని చెప్పేసి. బట్ అప్పటి నుంచి ఆ కేసు అలానే పెండింగ్గా ఉంది. ఏ రకంగానైనా ఈ కేసును ఛేదించాలన్న ఉద్దేశంతో టీమ్స్ అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి. ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైతే మృతుడికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా వైరల్ చేయడం జరిగింది. కొంత మాకు ఈ సాంకేతిక ఆధారాలు ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టీమ్స్ని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసి మళ్ళీ టీంని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అందులో బాగా సిఐ రంగకృష్ణ తర్వాత ఎస్ఐ శివానందం అనే టీము కొన్ని సాంకేతిక ఆధారాలతోటి ఈ మృతుడిని గుర్తించడం జరిగింది. మృతుడు వచ్చేసి అహ్మద్ పాషా అని చెప్పేసి మన వెంకటాయపాలెం తూప్రాన్ మండలంలో వెంకటాయపాలెంకి సంబంధించిన 25 సంవత్సరాల ముస్లిం యువకుడు. తర్వాత మృతుడు ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత ఈ మృతుడికి సంబంధించిన వివరాలు మిగతా అన్నీ కూడా ఎవరు చేశారు అనే విషయాన్ని కనుక్కుంటే దీంట్లో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇతని మృతుడి హత్యలో పాలు పంచుకున్నది అతని తల్లి కావడము నిజంగా దురదృష్టకరము. విన్నర్గా పోలీసులు వెల్లడించిన వివరాలు. 25 ఏళ్ల కొడుకుని కేవలం తన వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఏకంగా ప్రియుడితో కలిసి హతమార్చింది ఆ తల్లి. మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పొచ్చు. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళ మనసుల్లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయనేది నిజంగా అంతు చిక్కని పరిస్థితి. ఇటీవలి కాలంలో మహిళలు చాలా దారుణాలకు ఒడిగడుతున్నారు. భర్తల్ని చంపడం ప్రియుడితో కలిసి, లేదా ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకొని హతమార్చడం, ఇలాంటి ఘటనలు చూస్తున్నాం. ఇక ఏకంగా కన్న కొడుకుని, అది కూడా 25 ఏళ్ళ ఒక కొడుకుని, అంటే తాను ఇక వృద్ధాప్యంలోకి వస్తే చూసుకోవాల్సిన ఒక కొడుకుని కేవలం వివాహేతర సంబంధం అనే వ్యామోహంలో, అక్రమ సంబంధం అనే వ్యామోహంలో పడి ప్రియుడితో కలిసి హతమార్చింది ఆ తల్లి. అసలు ఆమెను చూస్తే ఏమనిపిస్తుంది మీకు కామెంట్ చేయండి ఒకసారి. ఆమె వయసు, ఆమె ప్రియుడి వయసు, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు, మానవ సంబంధాల్లోని చీకటి కోణాలు ఏంటి అనేది ఈ ఘటన మనకు ప్రూవ్ చేస్తుంది. మెదక్ జిల్లా తూప్రాన్లో జరిగింది ఈ ఘటన. ఈ వయసులో ఇంకొక 5-10 సంవత్సరాలు అయితే ఆమె పూర్తిగా వృద్ధాప్యంలోకి వెళ్తుంది. ఆ వయసులో సరిగ్గా పెళ్ళిడికి వచ్చిన ఒక 25 ఏళ్ల కుర్రాడు 25 సంవత్సరాల ఒక కొడుకుని కేవలం వివాహేతర సంబంధానికి సంబంధించి ఒక అక్రమ సంబంధం అనే మోజులో పడి ఆ తల్లి హతమార్చిందంటే నిజంగా వీళ్ళ ఆలోచన ధోరణి ఎలా మారుతుందో, సమాజం ఎటువైపు వెళ్తుందో అనేది నిజంగా చాలామంది
ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఒకసారి రహేనా ఆమెను చూస్తేనే అర్థమవుతుంది ఏ వయసులో ఉంది, ఆమె వయసు ఏంటి, వృద్ధాప్యానికి చేరువలో ఉంది. ఆమె ప్రియుడు వాడు వృద్ధాప్యానికి చేరువలో ఉన్నాడు. సరే వాడంటే పరాయి వ్యక్తి అనుకుందాం, కానీ ఆ తల్లికి ఏమైంది? దాదాపు 55 సంవత్సరాల పైబడిన ఆమె ఏడాది కిందట తన కొడుకుని చంపింది. ఇంకొద్ది రోజులైతే ఆ కొడుకే తనని చూసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు కటకటాల పాలవుతుంది. నిజంగా ఇలాంటి దారుణ ఘటనలకు సంబంధించి ఎంత తక్కువ మాట్లాడితే అంత అనిపిస్తుంది. దాదాపు 55 ఏళ్ళకు పైగానే ఉంటుంది ఆవిడ. మరి నిజంగా ఇలాంటి వాళ్ళ గురించి ఎలాంటి చర్చ జరుగుతుందంటే సమాజంలో అసలు ఎటువైపు వెళ్తున్నారు, ఎందుకు ఇలాంటి ఆలోచన ధోరణి వస్తుంది? అక్రమ సంబంధాల మోజులో పడి కుటుంబ సభ్యులు ఒకరు భర్తల్ని చంపుతారు, ఒకరిని ప్రియుడి మోజులో పడి చేసుకున్న భర్తల్ని ఆ కాళ్ళ పారాని ఆరకముందే చంపుతున్నారు. రకరకాల ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలు ఉన్న తర్వాత కూడా ప్రియుడితో కలిసి భర్తని రకరకాల కిరాతకంగా హతమారుస్తున్నారు. అది ఒక విషయం అయితే, ఇప్పుడు ఏకంగా 25 ఏళ్ల కొడుకుని చంపింది ఇది ఒక ఎత్తు. అసలు చాలా దారుణమైన ఘటన. ఈ ఘటన గురించి ఆ నిందితులకు ఎలాంటి శిక్ష పడాలి, సమాజం ఎటువైపు వెళ్తుంది, ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది, ఒక్కసారి కామెంట్ చేయండి.